తెలంగాణ విద్యా విధానంలో అనేక లోపాలున్నాయన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026కు సంబంధించి తెలంగాణ విద్యా విధానంపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాదు చాలా చోట్ల పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణ విద్యా వ్యవస్థలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ మూతపడేటటువంటి యొక్క పరిస్థితి ఉంది. దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ క్లోజర్స్. కొన్ని స్కూల్స్ లో న్యూ ఎన్విరాన్మెంట్స్ లేవు, జీరో. మరి టీచర్స్ ఉంటే స్టూడెంట్స్ లేరు, స్టూడెంట్స్ ఉంటే టీచర్స్ లేరు. ఈ రకమైన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. ఇంకోవైపు వస్తే మీరు ఏవైతే స్కూల్స్లో ఉన్న పరిస్థితులు, బాత్రూమ్స్ ఉండవు, అక్కడ సరైనటువంటిగా మిడ్ డే మీల్ స్కీమ్ కూడా అక్కడ బంద్ చేశారు. మీరు అక్కడ కొన్ని బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పారు, అది కూడా మీరు ఇవ్వట్లేదు. మరి గురుకులాలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నాయి. 7.5 lakhs ఎవ్రీ డే మీరు ఫుడ్ పెడుతున్నారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు రిపోర్ట్స్లో. లేకుండా పెద్ద స్కామా?